శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి గురు భగవానుడు మే 15వ తారీఖు రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు ఏప్రిల్ నెలలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహముల యొక్క సంచార స్థితి వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి ఆదాయ వ్యయములు అదేవిధంగా శుభాశుభములను మనము తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులలో ఒకటైనటువంటి వృశ్చిక రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, ఖర్చు 14. అదేవిధంగా ఈ రాశి వారికి గురువు 8వ స్థానంలోనూ శని 5వ స్థానం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యము చేయటం వల్ల అధికమైన ఖర్చులు, బంధుమిత్ర సమాగమము, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, విద్యయందు ఆటంకములు, ఆశించిన ర్యాంకులు రాకుండుట, ఉద్యోగ నష్టము, అనవసరమైనటువంటి ప్రయాణములు చేయుట, అవకాశాలు చేజారినా కానీ నిరుత్సాహపడవద్దు. చేయు పనుల యందు తీరిక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చును. ఖర్చులు అదుపులో ఉండవు. స్తోమతకు మించిన హామీలు ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. ప్రయత్నించిన కార్యములు ఆలస్యముగా నెరవేరుతాయి. ప్రయాణమందు అనుకూలము లేకుండుట, రాని బాకీలు వివాదమవుతాయి. మీ గుడ్విల్ దెబ్బతింటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి, చివాట్లు ఎక్కువవుతాయి. ప్రయోజనములు లేని ఉద్యోగము, పనులు చేయుట, ప్రయాణ నష్టములు, మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుందురు. ఆచరణ చేయడానికి సాధ్యపడదు. రైతులకు పంట ఆదాయము ఆలస్యమవుతుంది. న్యాయవృత్తి కలవారికి కొన్ని ఒడిదుడుకులు కలుగుతాయి. సెంటిమెంట్ వస్తువులు అంటే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయములో అన్యాయం కలుగును. చిల్లర తగాదాలు ఎక్కువగుట, మానసిక చింతన, రాజకీయమందు ఒడిదుడుకులు, స్థానచలనములు, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ. చేయు వృత్తుల యందు చిన్న చిన్న ఆటంకాలు, అకారణమైన కలహాలు, ఏదో మంచి చేయబోతే చెడు అగుట, ఇంటి యందు కలహములు, తెలియక చేసిన పనులకు అపనిందలు పడుట, నమ్మిన వాళ్ళు దూరం పోవుట, దాన ధర్మములు చేయుట, కుటుంబముతో కలిసి తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, ఇంటి యందు శ్రద్ధ చూపించుట, ఏదో విషయంపై ఆసక్తి లేకుండుట, సామరస్యముగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాట ధోరణి బాగా నియంత్రించుకోవాలి. చేయు పనుల యందు ఒత్తిడి, కొన్ని పనులు మొండిగా నెరవేరుస్తారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని సమయాలలో మిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేయండి, అవి సంతృప్తినిస్తాయి. కావున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని సంచార స్థితి కానీ గురు సంచార స్థితిని అనుకూలంగా లేవు కాబట్టి మీరు సుందరకాండ పారాయణము చేయటం వలన, ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రము చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది.